ఈరోజు నేను చూస్తున్నది కేవలం ఒక నాట్య ప్రదర్శన కాదండి, ఇది మహాయజ్ఞం. ఆంధ్ర నాట్యం అనే ఒక నాట్యానికి పునర్జీవం నింపేందుకు ఆంధ్ర నాట్యం నటరాజ రామకృష్ణ గారి శిష్యులందరూ చేస్తున్న ఒక మహాయజ్ఞంలాగా నాకు ఇది అనిపిస్తుంది. ఇందాక అన్నారు నటరాజ రామకృష్ణ గారి ఆత్మ ఎక్కడో ఉంటుందని. ఎక్కడో ఖచ్చితంగా ఉండదండి. ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆంధ్ర నాట్యం ఎక్కడైతే సజీవంగా ఉంటుందో 500 మంది అందరూ కట్టుకొని ఈరోజు ఆంధ్ర నాట్యం కోసం వారి ఆత్మకి వినిపించేలాగా చేసిన ఈ సవ్వడితో ఖచ్చితంగా వారి ఆత్మ ఇక్కడే ఉంటుంది, ఎంతో సంతోషిస్తూ ఉంటుంది, వాళ్ళ శిష్యులను చూసి ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నటరాజ రామకృష్ణ గారికి అస్సలైన నివాళి అంటే ఇదే. రానున్న రోజుల్లో 100 నుండి 1000 మందితో నాట్యం చేయించే బాధ్యత మీ అందరి మీద ఉంది అని మరొక్కసారి గుర్తు చేస్తూ, అది అవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సాంస్కృతిక కమిషన్ తరపున మేము ఎప్పుడు మీకు సహకారం అందిస్తామని కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ, డాన్స్ అనగానే అందరూ కాళ్ళు చేతులు ఆడిస్తూ 4 స్టెప్పులు వేయడం అనుకుంటారు. కానీ మన భారతీయ సంస్కృతిలో భారతీయ నాట్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, భారతీయ నాట్యాలన్నీ కూడా భారతీయ సంస్కృతి అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి తెలియజేసే విధంగా మన చరిత్రకు ఒక లివింగ్ డాక్యుమెంటరీ లాగా ఉంటాయి మన నాట్యాలన్నీ కూడా. పుస్తకాల్లో చరిత్రని చదివచ్చు కానీ నాట్యంలో మాత్రమే చరిత్రను సజీవంగా చూడొచ్చు అని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు. ఈరోజు కథక్ అనే డాన్స్ని చూస్తే మొఘల్ చక్రవర్తుల పరిపాలన ఎలా ఉంటుందో తెలుస్తుంది. భరతనాట్యం చూస్తే ఆలయాల్లో భక్తిభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. కథకళి చూస్తే రంగులతోటి యుద్ధ వీరత్వాన్ని తెలియజేస్తారు. కానీ అందరికీ కూచిపూడి భరతనాట్యం అంటే తెలుసు, కానీ 2000 సంవత్సరాల చరిత్ర అంటే బౌద్ధుని కాలంలో ఎంతో ఎంతో ఆరాధించబడిన నాట్యం ఆంధ్ర నాట్యం. ఇన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్న నాట్యాన్ని ఈనాటికి కొనసాగించడం అనేది చిన్న విషయం కాదు. అది ఆంధ్ర నాట్యం గొప్పతనం, అది ఆంధ్ర నాట్యం శిష్యుల గొప్పతనం, గురువుల గొప్పతనం అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఈరోజు మీ అందరూ ఒకప్పుడు బౌద్ధ కాలంలో దేవాంగనాలు దేవదాసీలు వేసే నాట్యం ఇది. అలాంటి నాట్యాన్ని ఈ రోజుకి కూడా వాళ్ళందరూ ఏ నాట్యం కోసమైతే తపన పడ్డారో, ఏ నాట్యాన్ని ఖచ్చితంగా కొన్ని వేల సంవత్సరాలు ముందుకు వెళ్ళాలని కోరిక పడ్డారో అదంతా కూడా మీరు ఈ రోజుకి కొనసాగిస్తున్నందుకు ఇక్కడున్న చిన్నారులందరికీ ధన్యవాదాలు. ఇక్కడ చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు, నాకు తెలిసి 5 ఏళ్ల లోపల పిల్లలు కూడా చాలా మంది ఉండుంటారు. అటువంటి పిల్లలు కూడా అసలు మీ ముఖంలోని హావభావాలు ఏవైతే ఉన్నాయో నేను ప్రతి ఒక్కళ్ళని గమనిస్తున్నాను. వెనక వరకు ప్రతి ఒక్కళ్ళు మొహంలోని హావభావాలు అద్భుతంగా చేశారు. అందరూ ఆ నాట్యాన్ని కేవలం నాట్యం చేయడమే కాకుండా ఆ నాట్యంలో జీవించినందుకు మీ అందరికీ ఆ డాన్స్ పైన ఎంత మమకారం, ఎంత ప్రేమని పెంచుకొని ఈ నాట్యం చేశారో అన్నది మా అందరికీ అనిపించింది. మీ అందరూ ఎంత టెక్నాలజీ వచ్చినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, ఈ టెక్నాలజీ ఎంత ముందుకెళ్ళినా మీరు ఈరోజు మొహంలో కదిలించిన హావభావాలు ఏ టెక్నాలజీ మళ్ళీ రెప్లికేట్ చెయ్యలేదు. అది నాట్యానికి ఉన్న గొప్పతనం. కొన్ని 100 సంవత్సరాల ముందుకెళ్ళిన భారత సంస్కృతిని, భారతీయ నాట్యాలని మాత్రం రెప్లికేట్ చెయ్యలేవు అనడంలో అతిశయోక్తి లేదు. ఈరోజు మరొక్కరి గురించి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే ఈ పిల్లలందరి పేరెంట్స్ అండి. నేను ఇందాక చెప్పినట్టుగా ర్యాంకుల కోసం వెనకబడే పేరెంట్స్ని చూసాం. అదేవిధంగా మంచి మార్కులు తెచ్చుకోండి, లేకపోతే స్పోర్ట్స్లోకి వెళ్ళండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అనే పేరెంట్స్ని చూసాం. కానీ ఒక సంస్కృతిని కాపాడడానికి, ఒక కళను బ్రతికించడానికి వారి పిల్లల్ని నాట్యం వైపు 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లల్ని కూడా మీరు ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలి, వీళ్ళందరూ డ్యాన్స్లో ఎంతో ముందుకెళ్ళాలని మీరందరూ కూడా ఈ ఎంకరేజ్మెంట్ ఏదైతే ఉందో మన ఆంధ్ర నాట్యాన్ని మీ అందరికీ తెలుసో లేదో అండి, చాలామంది మా రాష్ట్రానికి సంబంధించింది కాదు, ఈ ఆంధ్ర అన్న పేరుంది కాబట్టి ఆంధ్ర నాట్యం ఆంధ్రాకి సంబంధించింది అన్నారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఆంధ్ర నాట్యం మాదే
అని చెప్పుకునేంతగా అద్భుతంగా ఈ ఉత్సవం జరిగింది. రేపటి రోజున ఆంధ్రనాట్యం మాది అని ప్రతి రాష్ట్రం చెప్పుకునేంతగా ఈ కళాకారులందరూ తయారవ్వాలని, వాళ్ళకి మీ పేరెంట్స్ అందరి ఎంకరేజ్మెంట్ ఉండాలని కోరుకుంటూ, చివరగా ఈరోజు నటరాజ రామకృష్ణ గారు ఈ నాట్యం కనుమరుగునైపోతున్న సమయంలో ఎంతో కష్టపడి వారి జీవితాన్నే ఈ నాట్యం కోసం అంకితం చేసి ఈ నాట్యాన్ని బ్రతికించడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ బాధ్యతని వారు ఉన్నంత వరకు నిర్వర్తించి తర్వాత తరాలకు కూడా తీసుకెళ్లే బాధ్యతని కళాకృష్ణ గారికి, వారి శిష్యులైన పద్మమోహన్ గారికి, నవత గారికి, ఉమామహేశ్వర పాత్రుడు గారికి, వారి శిష్యులందరికీ అప్పగిస్తే ఈ రోజు నాకు తెలిసి శిష్యులంటే ఎలా ఉండాలి, వారు ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలి అన్నదానికి మీరందరూ నిదర్శనం అండి. ఎందుకంటే కల్చర్ కమిషన్లోకి వచ్చిన తర్వాత వాస్తవంగా ఎన్నో ఆర్ట్ ఫామ్స్ చూశాను, ఎన్నో నాట్య రూపాలు చూశాను. వాళ్ళు వేసేది సరైన నాట్యం కాదు, వీళ్ళు వేసేది సరైన నాట్యం కాదని యుద్ధాలు జరుగుతుంటాయి ఒక్కొక్క నాట్య రీతిలో. కానీ ఒక కళారూపాన్ని బ్రతికించడానికి ఎంతో మమేకం అయిపోయి, ఈరోజు ఈవెంట్ ఎవరిదో కూడా సరిగా అర్థం కాదు బయట నుంచి వస్తే. ఒక కళారూపాన్ని బ్రతికించడానికి మీరందరూ చూపించిన యూనిటీ ఏదైతే ఉందో, ఈ కళారూపానికి ఎంత గొప్ప భవిష్యత్తు ఉండబోతుందో మా అందరికీ ఖచ్చితంగా చూపించారండి. ఇదే యూనిటీతో ఈ టీం అందరూ కలిసి మీరందరూ ఖచ్చితంగా ఈ నాట్య రూపాన్ని ముందుకి తీసుకెళ్ళాలి. నేను ఇందాక చెప్పినట్టుగా 100 మందికి కాదు, 1000 మందితో ప్రదర్శన ఇచ్చే రోజు రావాలని మేమందరం కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ తరపున మీ అందరికీ మాటిస్తున్నాం. ఈ నాట్య రూపం మాది కాదు అని చెప్పిన రాష్ట్రాలను చూశారు. ఈ నాట్య రూపాన్ని ప్రపంచ వేదికలపైకి తీసుకెళ్లే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను ఈ ప్రభుత్వం తరపున మీ అందరికీ మాటిస్తూ, ఖచ్చితంగా మీ అందరికీ తగిన ఆపర్చునిటీస్ ఇస్తాం. ఈ రోజు మీ ముందలే గురువులు ఉమామహేశ్వర పాత్రుని గారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కళారత్న బిరుదును కూడా అందుకోవడం మీరు చూశారు. రానున్న సంవత్సరాల్లో మీలో ఉన్న గురువులు ఎంతో మందికి కళారత్న ఇచ్చే ఆస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా కల్పిస్తుంది. తగిన ప్రోత్సాహం, తగిన వేదికలు మేము కల్పిస్తామని తెలియజేస్తూనే, ఇంతకు ముందే చెప్పినట్టుగా మాకు గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ 6 ఉన్నాయి ఈ రాష్ట్రంలో మొత్తం. ఇప్పటి వరకు కూచిపూడి, భరతనాట్యం కోర్సెస్ మాత్రమే ఉన్నాయి. ఆంధ్ర నాట్యాన్ని కూడా చేర్చేందుకు మేము ఆల్రెడీ ప్రయత్నిస్తున్నాం. ఖచ్చితంగా శిష్యులని మరింత పెంపొందించేందుగా ఖచ్చితంగా ఆంధ్ర నాట్యాన్ని ప్రపంచ వేదికల మీదకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి వేదిక మీదకి తీసుకెళ్లే ప్రయత్నాలు ఆల్రెడీ చేస్తున్నాం. అనేక అవకాశాలు కూడా అందిస్తున్నాం అని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఈజ్ దేర్ ఫర్ యూ, ఆంధ్రప్రదేశ్ విల్ డెఫినెట్లీ గివ్ యూ గుడ్ ఆపర్చునిటీస్ అని ప్రామిస్ చేస్తూ, ఆంధ్ర నాట్యం అనేది గతం కాదు భవిష్యత్తు అన్నంతగా మీరు అందరూ ప్రయత్నం చేయాలని గుర్తు చేస్తూ, కళ అనేది కేవలం అభిరుచి కాదు, కళ అనేది బాధ్యత. ఆ బాధ్యతని మీరందరూ భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్లాలని నమ్ముతూ, అందరికీ ధన్యవాదాలు. ఇటువంటి వేడుకని చూసే అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇలాంటి తపనే, ఇలాంటి కృషే మీరు చేస్తూ ముందుకెళ్లాలని కోరుకుంటూ, జై తెలుగు తల్లి, జై హింద్.